నమస్కారం. నవ్యాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా కొత్త వేరియంట్స్ విజృంభించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలి. ఒంగోలు మార్కెట్ ప్రాంత పర్యటనలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అల్పపీడన ద్రోణి ప్రభావంతో చీరాలతో పాటుగా పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. జలమయమైన రోడ్లు, అవస్థలు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. ఘనంగా చీరాల ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష దీపోత్సవ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఒంగోలులోని కొత్త మార్కెట్ కూడలి ప్రాంతాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గారితో పాటుగా అధికారులతో కలిసి పరిశీలించారు. కరోనా కొత్త వేరియంట్స్ విజృంభిస్తున్న ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఒంగోలులోని కొత్త మార్కెట్ కూడలి ప్రాంతాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గారితో పాటు అధికారులతో కలిసి పర్యటించారు. కోవిడ్ కేసులు పెరుగుతాయనే క్రమంలో బహిరంగ ప్రాంతాలలో మాస్కులు ధరించడంతో పాటుగా విధిగా భౌతిక దూరం పాటించాలన్నారు. తద్వారానే కోవిడ్ నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసులు పెద్దగా నమోదు కానప్పటికీ జిల్లాల నుంచి వేరువేరు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వ్యక్తుల నుంచి కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. ఈ క్రమంలో మార్కెట్ వంటి బహిరంగ ప్రాంతాలలో ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఇకపై ఇటువంటి ప్రాంతాలలో అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, కోవిడ్ కారణాల వల్ల ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఎంతోమంది కష్టపడ్డారు. అధికారులు, సిబ్బందులతో పాటు ముఖ్యంగా జనాలు ఎంతోమంది కష్టపడ్డారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అందరూ కష్టపడ్డారు. ముఖ్యంగా ఎంతోమంది ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా మన జిల్లాలో సింగిల్ డిజిట్లో 5-10 అట్లా కేసెస్ నమోదవుతున్నాయి. అవి కూడా వేరే ప్రాంతాల నుంచి, ఎందుకంటే మన జిల్లా నుంచి చాలామంది వేరే వేరే పనికి బయటికి వెళ్తున్నారు. రావడం వల్ల కొన్ని కేసెస్ నమోదవుతున్నాయి. కానీ ఇంకా కొన్ని దేశాల్లో కొత్త కోవిడ్ వేరియంట్ రావడం వల్ల ఇంకా మనకి ఐసీ క్యాంపెయిన్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఎస్పీ గారు, అలాగే మేయర్ గారు, జేసీ గారు, అధికారులు అందరూ కూడా ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్, ఒంగోలు కార్పొరేషన్లో ఉన్న వెజిటేబుల్ మార్కెట్లో రావడం జరిగింది. ఇలాంటి ఎన్నో మార్కెట్లు మన జిల్లాలో ఉన్నాయి, కార్పొరేషన్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో. ఈ మార్కెట్లోనే ముఖ్యంగా ఎంతోమంది వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు, ఎలాంటి సమస్యలతో వస్తారు, ఎలాంటి సింప్టమ్స్తో వస్తారు ఎవరికి తెలియదు. సో ఇవన్నీ కూడా ఒక కోవిడ్ స్ప్రెడ్ అవ్వడానికి ఒక సమస్య ఉన్న ప్రాంతాలు ఇవి. సో ఇక ఇటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న షాప్ కీపర్, అలాగే ఇక్కడ వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఐసీ క్యాంపెయిన్ భాగంగా అన్ని విధంగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేయాలి. ఇక్కడ చూస్తే దాదాపుగా 50% మంది మాస్క్ ఉన్నా కానీ మాస్క్ వేసుకోవట్లేదు, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించడం లేదు. ఈ సందర్భంగా మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో ఇలాంటి అన్ని చోట్ల ఈ అన్ని ప్రోటోకాల్ ఫాలో అయినట్టు ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్ కేసెస్ వచ్చినా లేకపోయినా 100% వ్యాక్సినేషన్ అయ్యేదాకా, సెకండ్ డోజ్ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేదాకా, తర్వాత పిల్లలకు వ్యాక్సినేషన్ అయ్యేదాకా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేయాల్సిందే. ఇందులో ప్రజలందరూ సహకరించాలి. వాళ్ళ సహకారంతోనే మన జిల్లాలో కూడా కోవిడ్ లేకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తాం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెల్లవారుజాము నుంచి జోరుగా కురుస్తున్న వర్షాల దాటికి చీరాల ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో చీరాలతో పాటుగా పరిసర ప్రాంతాలలో ఆదివారం తెల్లవారుజాము నుంచి జోరున వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణ, రూరల్ ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుంచే వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో చీరాల పట్టణంలోని వ్యాపార సముదాయాలన్నీ జనలేమితో బోసిపోయాయి. మరోవైపు వర్షానికి తోడుగా చలిగాలులు వీస్తున్నాయి. చీరాల దండుబాటులో లోతట్టు ప్రాంతంలో వర్షం దాటికి వర్షపు నీరు భారీగా చేరుకుంది. శివారు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీరాల పట్టణంలోని ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది.
చీరాల పట్టణంలోని ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. లక్ష దీపోత్సవం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. గడిచిన 39 సంవత్సరాలుగా ప్రతి ఏడాది కార్తీక మాసం 3వ వారంలో 3 రోజుల పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. తెలివంటే జ్ఞానం. జ్ఞానంతో సమానమైంది ఈ 3 లోకాల్లో ఏదీ లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇక విద్యతే అని భగవద్గీత గీతాచార్యుల వారు పరమ గురువులు మనకు నిర్దేశం చేశారు. ఆ జ్ఞానం ఒక్కటే కైవల్యాన్ని ఇస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం. మనం పుట్టింది ఎందుకంటే తరించడానికి. మన పిల్లలకి ఈ మాటలన్నీ బరువుగా ఉండవచ్చు, ఏమిటి ఈ స్వామి ఇలా చెప్తున్నారని. ఇక తెలిసినటువంటి మహానుభావులకి వీరు మనకు బాగా తెలుసుకోవాల్సిన అంశం చెప్తున్నారే అని చెప్పని అనుకుంటారు. మిగిలినటువంటి వాళ్ళకి ఇది విసుగు పుడుతుంది. మహాలక్ష్మీదేవి ఈ వేప చెట్టులో, ఈ నింబ వృక్షంలో కొలువై ఉన్నది. ఆమె బయటికి తీసుకురండి, ఆమెను సేవించండి, ఆమె మహిమను మీరు దర్శించండి అని చెప్పడం వలన మా పెద్దలు చెప్పిన మాట వింటున్నారండి పిల్లలు. ఇది ఎంత గొప్ప విషయం అండి. వాళ్ళ నాన్నగారి మాట వింటాట వాడు అని గొప్పగా చెప్పుకునేటటువంటి రోజులు ఇవి. అసలు వినరు తల్లిదండ్రుల మాట, వినకపోవడం సహజం. కానీ వాళ్ళు వింటున్నారని చెప్పుకోవడం గొప్ప విషయం ఇవాళ. అటువంటి ఆ సమయంలో అమ్మవారిని మేము తెచ్చుకున్నా, ఇక్కడ అమ్మవారు ప్రదర్శితమైంది, మాకు ఆమె సేవ చేసుకుంటున్నాను తల్లి అని చెప్పారు. చాలా సంతోషం. మనకు సృష్టి అంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క వారు. మనం అనుకుంటూ ఉంటాం పరమేశ్వరుడు వేరు, మహావిష్ణువు వేరు, అమ్మవారు లక్ష్మీదేవి వేరు, పార్వతీదేవి వేరని. ఏకరూపులు వారందరూ కూడా. ఒక దివ్యమైనటువంటి శక్తిలో నుంచి ఆవిర్భవించినదే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అలాగే ఆ శక్తి సంపన్నమైనటువంటి దేవతామూర్తులు ఈ పరమేశ్వరుడు, అలాగే మహావిష్ణువు. మనకు గజేంద్ర పక్షంలో ఒక మంచి పద్యం వస్తుంది. ఇది ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక 12 సంవత్సరాల పూర్వము ఐక్యరాజ్య సమితి, అమెరికాలో ఉండేటువంటి ఐక్యరాజ్య సమితిలో ప్రార్థనా పద్యంగా ఆలపించబడింది మన వాళ్ళ చేత. ఆ పద్యం కనుక మనం నేర్చుకుంటే ఒక విష్ణువుకి నమస్కరించామా, ఒక ఈశ్వరునికి నమస్కరించామా, ఒక పార్వతీ అమ్మవారికి నమస్కరించామా, ఒక లక్ష్మీదేవికి నమస్కరించామా, అమ్మో ఆమె కోపం వస్తుందేమో ఈయన కోపం వస్తుంది అనేటటువంటి శంక పోతుంది మనలో. గజేంద్రుడు మొదలుపెట్టుకుంటున్నాడు. ఆయన ఒక మహావిష్ణువుని గాని, లేక ఒక ఈశ్వరుని గాని, ఒక బ్రహ్మదేవుని గాని పిలవలేదు. ప్రాణాపాయ స్థితిలో చాలా పోరాడాడు. చివరకు నీవే తప్ప నితఃపరం పెరుగా. చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 131వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గర్గ్తో పాటుగా పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.
వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమానికి అభివృద్ధి కోసం అనేక సామాజిక ఉద్యమాలు నడిపిన ఘనత మహాత్మా జ్యోతిరావు పులేకే దక్కుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 131వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, ఒంగోలు మేయర్ సుజాత, జిల్లా సంయుక్త కలెక్టర్ కె కృష్ణవేణి తదితరులు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యతోనే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తారని గుర్తించిన మహనీయులు జ్యోతిరావు పులేనన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. సతీసహగమనం వంటివి రూపుమాపడానికి సమాజంలో ప్రత్యేకంగా సొసైటీలు ఏర్పాటు చేసి ప్రజలను జాగృతి చేశారన్నారు. కులాంతర వివాహాలను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. సమాజ హితం కోసం పనిచేసిన ఇటువంటి మహనీయుల జీవితాలు మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి రవిచంద్ర, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఎం అంజల, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా ఫులే గారు వర్ధంతి 131వ కార్యక్రమం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు స్టాచ్యూ గార్డెనింగ్ చేయడం జరిగింది. మాతో పాటు గౌరవ మేయర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, జిల్లా స్థాయి అధికారులు, అలాగే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ తెలుసు ఇలాంటి ఎంతోమంది ఫ్రీడమ్ స్ట్రగల్, అలాగే అంతకుముందు సోషల్ రిఫార్మర్గా మన దేశంలో ఇంటర్ క్యాస్ట్ ఉన్నటువంటి క్యాస్ట్ సంబంధించి ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా సమాజంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పోరాడారు. ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ స్ట్రగల్తో పాటు సమాజంలో ఉన్నటువంటి అసమానత కోసం ఎంతోమంది పోరాడారు. ఎంతోమంది మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతోమంది ఈ విధంగా కృషి చేశారు. ఇలాంటి కార్యక్రమం సందర్భంగా మనందరూ గుర్తుంచుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా మన ప్రజలకి, మన జిల్లాలో ఉన్న ప్రజలతో పాటు పిల్లలందరికీ, స్కూల్ కాలేజీలో ఉన్న పిల్లలందరికీ కూడా ఇవన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంకా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనందరికీ తెలుసు ఇంటర్ క్యాస్ట్ ఎంత డిస్క్రిమినేషన్ ఉండేది గతంలో. ఆ టైంలో అంతా స్ట్రగల్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక సొసైటీ ఏర్పాటు చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి ఎంతోమంది జనాలు ఉన్నారు, వాళ్ళ కోసం కృషి చేశారు. రెండోది ఎడ్యుకేషన్, విద్యా రంగంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ వల్ల మార్పులు వస్తాయి ఆ ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి కార్యక్రమాల ఇన్స్పిరేషన్తో ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు, బీసీ వెల్ఫేర్ కానీ, అలాగే సోషల్ వెల్ఫేర్, ఎస్టీ కుటుంబాల కోసం ఎస్టీ వెల్ఫేర్ సంబంధించి డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా అమలు అవుతున్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ ఇవన్నీ ఒకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు అన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహహక్కు సంకల్పం పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా నగదు చెల్లించి సంపూర్ణ గృహహక్కు పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో చీరాలలో మండల పరిధిలోని అధిక మొత్తంలో ఆన్లైన్ సెటిల్మెంట్ నగదు చెల్లించారు. విస్తృతంగా వన్ టైం సెటిల్మెంట్ నగదు చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహహక్కు సంకల్పం పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా నగదు చెల్లించి సంపూర్ణ గృహహక్కు పొందేందుకు గాను అవకాశం కల్పించింది. ఈ క్రమంలో చీరాల మండల పరిధిలోని లబ్ధిదారులు అధిక మొత్తంలో వన్ టైం సెటిల్మెంట్ నగదు చెల్లించారు. దీనిలో భాగంగా మండల పరిధిలోని గవినివారిపాలెం, కావూరివారిపాలెంలో సుమారు 50 మంది లబ్ధిదారులు వన్ టైం సెటిల్మెంట్ నగదు చెల్లించారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం సుబ్బారావు మాట్లాడుతూ జగనన్న గృహహక్కు పథకం ఆవశ్యకతను లబ్ధిదారులు గ్రహించి రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసంతో విరివిరిగా నగదు చెల్లింపులు చేసేందుకు ప్రజలు సహకారం అందించడం ఎంతగానో సంతోషకరమని అన్నారు. నగదు చెల్లించిన వారందరికీ డిసెంబర్ 21వ తేదీన వారి గృహాలపై సంపూర్ణ గృహహక్కు కలిగిన పత్రాలను అందజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శర్మ, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, వెలుగు సీఓలు, బీఓలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు గవర్నమెంట్ మరియు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ ఓటీఎస్ మీద వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి ప్రోగ్రాన్ని
మన చీరాల మండలంలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గవినవారిపాలెం ఒక్క పంచాయతీలోనే 48 మందికి ఈరోజు ఈ వన్ టైం సెటిల్మెంట్ కానీ చేయడం జరిగింది. ఈ మండలంలో అత్యధికంగా ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ చేసినటువంటి మా వివోఏలు ఎవరైతే ఉన్నారో కొంతమంది బాగా చేశారు మా యొక్క వివోఏలు. అందులో ప్రసన్న కానీ మరియమ్మ కానీ వీళ్ళ వాళ్ళు చాలా బాగా కష్టపడి చేశారు. ఎక్కువ మందిని కూడా చేయడం జరిగింది. అయితే ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీలు కాబట్టి ఇది కేవలం 5,400 మాత్రమే వీళ్ళు కట్టడానికి అవకాశం వచ్చింది. కాబట్టి 5,400 తోటి వాళ్ళు పూర్తిగా హక్కుదారులు అవుతారు. దీన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క హక్కుని ఉపయోగించుకునేటట్టుగా దాన్ని అయితే దీంట్లో భాగంగా హక్కు వచ్చింది కాబట్టి దీన్ని అమ్ముకోవాలనే ఆలోచనకు పోకూడదు. అయితే ఇప్పుడు ఆ యొక్క స్థలం యొక్క వాల్యూ కూడా పెరుగుతుందనే విషయం కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ పట్టడానికి ఆటోమేటిక్గా రేటు పెరిగింది కాబట్టి ఎవరు కూడా అమ్ముకోవద్దు. దాన్ని మీరు సొంతగా ఉంచుకొని దాని మీద లోన్ తెచ్చుకోవచ్చు. తర్వాత అవసరమైతే ఒకవేళ ఈ విధంగా తెచ్చుకొని మీరు ఉపయోగించుకునేట్టు చేయాలి. ఈరోజు మా టార్గెట్ కరెక్ట్గా ఇచ్చినటువంటి టార్గెట్ 623. ఈ 623ని కనీసం ఒక 80% 90% చేయాలనే ఉద్దేశంతో మా ఏఈ గారు, నేను, మా సీసీలు, మా వివోఏలు, ఎంపీడీఓ గారు అందరూ గ్రామాల్లో తిరిగి విరివిగా పనిచేస్తున్నాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏకానగర్ కూడా పోతాము. ఏకానగర్లో కూడా ఈరోజు చేస్తున్నాము. కాబట్టి ఇలాగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మిగతా విషయాలు ఏం నమ్మొద్దండి. ఈ పట్టా వల్ల చాలా ఉపయోగం ఉన్నమాట వాస్తవేను. దీనివల్ల గవర్నమెంట్కి కూడా మీ లబ్ధిదారులు కూడా మంచి ప్రయోజనం ఉంటుందనేటువంటిది ఈ సభాముఖంగా తమకు తెలియజేస్తున్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ మరియు ISO సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, కారంచేడు రోడ్, చీరాల. సెల్ 9533929292, 9533939393 మరియు 9533949494. లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చీరాల పట్టణంలో యాచకులకు, అభాగ్యులకు ఫౌండేషన్ ప్రతినిధులు దుప్పట్లు పంపిణీ చేశారు. లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చీరాల పట్టణంలో యాచకులకు, అభాగ్యులకు ఫౌండేషన్ ప్రతినిధులు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ చీరాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఫ్లైఓవర్ సమీపంలోని ఆరుబయట నిద్రించే అనాథలకు, అభాగ్యులకు దుప్పట్లను అందించడం జరిగిందని తెలియజేశారు. ఎటువంటి గూడు లేక ఆరుబయట నిద్రించే అభాగ్యులు చలికాలంలో ఇబ్బందులు పడటం గమనించి ఈ విషయాన్ని ప్రవాస భారతీయుల సంస్థ చైర్మన్ దిలీప్ కుమార్, అనూష దంపతుల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి దాతృత్వంతో ముందుకు వచ్చి దుప్పట్లు అందించడం జరిగిందన్నారు. ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పేదవారికి సాయం చేసేందుకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కిరణ్, హర్ష, స్వరూప్, యశ్వంత్, నారాయణ, పాండు, చైతన్య, గ్రేస్ బాబు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాలలోని రోడ్ల మీద నివసించే యాచకులకు మరియు అనాథులకు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశ్రీ దిలీప్ కుమార్, అనూష దంపతులు వారు సహకరించినారు. వారి చలికాలంలో ఎంతగానో పేదలు ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి గ్రహించి వారిని చలి బారి నుండి తప్పించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినారు. అయితే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియపరుస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో శనివారం దేశవ్యాప్తంగా 8,774 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 621 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,05,691 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 543 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30% పైగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523కి చేరగా మరణాల సంఖ్య 4,68,554కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 9,481 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,39,98,278కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. చీరాల నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 131వ వర్ధంతి సందర్భంగా ఆదివారం చీరాల పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చీరాల నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 131వ వర్ధంతి సందర్భంగా ఆదివారం చీరాల పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ సామాజిక అసమానతలను దురాచారాలను దూరం చేయాలంటే విద్య ఏకైక మార్గమని ప్రగాఢంగా నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులేనే అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధనకు తామందరం ఐక్యంగా కృషి చేస్తామన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జ్యోతిరావు పూలే 131 వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అంటే మనం ప్రజలుగా గుర్తించవలసిన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి మరణిస్తే కనీసం ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మర్చిపోయేటువంటి రోజుల్లో 131 సంవత్సరం క్రితం మరణించినటువంటి వ్యక్తిని కూడా మనం నేటికి కూడా ఆయన జన్మదినోత్సవాన్ని వర్ధంతిని జయంతి 2 కార్యక్రమాలను కూడా వీధి వాడవాడ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ విధంగా జరుపుకుంటున్నారు అని అంటే అది మహోన్నతమైనటువంటి అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి సమాజం ఎంతగా గుర్తుపెట్టుకుందో ఆయన యొక్క ఆ రోజు ఆయన చేసినటువంటి సంస్కరణల కోసం ఆయన చేసిన పోరాటాలు ప్రజానీకానికి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. కాబట్టి మనం ఇప్పటికి కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మనువాద సంస్కృతికి పెత్తందారీ విధానం ఉన్నటువంటి రోజుల్లో స్త్రీ జనోద్ధరణ కోసం మొట్టమొదటగా మహిళలకి తన భార్యకి విద్య నేర్పి ఒక ఉపాధ్యాయులుగా తయారు చేసి తన భార్య చేత అనేక పాఠశాలలు పెట్టించి వాళ్ళందరూ కూడా మహిళలకు విద్య నేర్పినటువంటి ఒక మహనీయుడు, గొప్ప సంస్కరణవాది. అంతేకాకుండా ఈ సమాజంలో స్త్రీ సగభాగంగా ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పాటు సమానంగా ఎదగాలి అని చెప్పని కోరుకున్నటువంటి సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా వాళ్ళ తుది ప్రాణం గొంతులో ఉన్నంత వరకు కూడా ఈ మహిళాభ్యుదయం కోసం వాళ్ళు కృషి చేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. కొమరిన్ శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. కోవిడ్ మహమ్మారి ఉధృతి పెరుగుతున్న కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం విదేశీయుల రాకపై తాజాగా ఆంక్షలను విధించింది. అర్ధరాత్రి కేబినెట్ సమావేశం తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా కథనాల ప్రకారం ఆదివారం నుంచి మొత్తం 14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్ ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్లో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా 50 ఆఫ్రికన్ దేశాలను ఇప్పటికే రెడ్ లేబుల్ కింద గుర్తించబడ్డాయి. ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాలకు ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించడం జరిగింది. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చే ఇజ్రాయిల్లను కూడా క్వారంటైన్లో ఉండాలని తెలిపింది. దీంతో మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్ మీడియాకు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ లేకుండానే జరిగింది. ప్రభుత్వం తరపున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజైన సోమవారం వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, అధికార బీజేపీకి అనుకూలమైన పార్టీలు కనీస మద్దతు ధరకి చట్టబద్ధమైన మద్దతును కోరాయి. ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాలంటూ పలు పార్టీలు తమ డిమాండ్లను లేవనెత్తాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ ను ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకువచ్చేందుకు ప్లాట్ఫామ్ పైకి అంబులెన్స్ వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి అంబులెన్స్ డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారిఫ్ తో పాటుగా డేటా ధరల్ని పెంచింది. ప్రీపెయిడ్ టారిఫ్ ను 20 నుంచి 25%, డేటా టాప్అప్ ప్లాన్లపై 20 నుంచి 21% పెంచేసింది. ఈ పెరిగిన కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్స్ పై ప్రతిరోజు 500 MB డేటాను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 4వ రోజు సెకండ్ ఇన్నింగ్స్ ఆట మందకొడిగా కొనసాగింది. 14 పరుగులతో ఆట ప్రారంభించిన భారత్ 234 పరుగులకు డిక్లేర్ చేసింది. 3వ రోజు 63 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ కి మొత్తం 284 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ నిలకడగా కొనసాగింది. ఇదిలా ఉంటే అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌట్ అయింది. టామ్ లథామ్ 95 పరుగులు, విలియం 89 పరుగులతో రాణించగా మిగతా వారు చాలా తక్కువ స్కోరుకు పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి కివీస్ ను దెబ్బకొట్టాడు. ఇక అశ్విన్ 3 వికెట్లు తీసుకోగా ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో 1 వికెట్ పడగొట్టారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. కరోనా కొత్త వేరియంట్స్ విజృంభించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలి. ఒంగోలు మార్కెట్ ప్రాంత పర్యటనలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అల్పపీడన ద్రోణి ప్రభావంతో చీరాలతో పాటుగా పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. జలమయమైన రోడ్లు, అవస్థలు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. ఘనంగా చీరాల ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష దీపోత్సవ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు
ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ మరియు ISO సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ ను మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ affiliated to CBSE New Delhi, Karanchedu Road, Chirala. Cell 9533929292, 9533939393 మరియు 9533949494.